మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి మొత్తంగా మీ పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో డైరెక్ట్గా వాళ్ళకు వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నారు అని చెప్పిన పరిస్థితి. సో ఏంటి, వాళ్ళేమో అసలు ఎక్కడా కల్తీ జరగలేదు, ఇది మాపై చేస్తున్న రాద్ధాంతం అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకు అంత పరిస్థితులు వచ్చాయి? వంశీ గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఒక విషయం చెప్తూనే ఉంది. ఎందుకంటే ఆ దైవం మీద, హిందూ మతం మీద విశ్వాసం లేని వాళ్ళు పాలక మండలిలో ఉంటున్నారు కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పాలక మండలి కూడా ఎవరికైతే మఠాధిపతులకు, పితరాధిపతులకే వదిలివేయాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయటం, మాకు సర్టిఫికేట్ ఇవ్వాలనడం, ఎన్డీఏకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని కోరుతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రాథమికంగానే నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, 2022లో కరోనా అయిపోయిన తర్వాత మైసూరుకు చెందినటువంటి సిఎఫ్టిఆర్ఐ సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. తిరుమలలోని నెల్తీలో కల్తీ జరుగుతుందని క్యాబినెట్ లోనే చర్చకు అవకాశం వచ్చింది. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దాన్ని తొక్కిపట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను. కల్తీ జరిగిందంటే పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతినుకోకుండా ఉన్నాయన్న విషయంలో కల్తీ గురించి మనందరికి కూడా కల్తీ జరిగింది, కల్తీ నిర్ద్వందంగా జరిగింది. అయితే అంటే జంతు అవశేషాలు ఉన్నాయని ఆ పాపమైన మాటలు మనం కూడా అనలేం, మన నోటి నుంచి పలకలేం వంశీ గారు. ఉన్నాయా లేదా అని మాట్లాడుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఒక మాట చెప్పాలి. ఇప్పుడు వారికి అదే ప్రశ్న, కల్తీ జరిగిందంటే మీకు కేవలం సంబంధించిన జంతు అవశేషాల నుంచి జరిగినప్పుడు మాత్రమే మీరు ఒప్పుకుంటారా? ఒక్క లీటర్ కూడా పాల సేకరణ చేయనటువంటి పాల పదార్థాల కంపెనీ నుంచి మీరు ఆ రివర్స్ టెండరింగ్ పేరని చెప్పి మేము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి, మేము చాకచక్యంగా వేల్తామని చెప్పి మీరు ఏదైతే అన్నారో, మీరు ఆ రోజు 320 రూపాయలకు కొన్నారు. అదేవిధంగా కర్ణాటకకి సంబంధించినటువంటి ఆ ఫార్మర్స్ ఫెడరేషన్ కి సంబంధించిన కంపెనీ రిజెక్ట్ చేసింది, మేము ఇంత తక్కువకి వేయలేమని ప్రకటన చేసింది. గతంలో 50 సంవత్సరాలుగా ఆ కంపెనీ సప్లై చేసింది. ఈ రోజు కల్తీ జరిగిందన్న వెంకటేశ్వర రెడ్డి గారు, నా క్వశ్చన్ మీకేంటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన ఎప్పుడు కూడా భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటున్న పరిస్థితి. సో కల్తీ జరిగిందని అప్పుడు కూడా మీరు చెప్పారు కదా, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాయిస్ వినిపించింది కదా, తిరుపతి కొండ మీద ఇటువంటి జరుగుతున్నాయని చెప్పి. వినిపించినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిని కలిసినప్పుడు 11 నుంచి 15 సార్లు ఇదే తిరుపతి లడ్డూని తీసుకెళ్లారు, ఇదే తిరుపతి ప్రతిమను తీసుకెళ్లి ప్రధాని మోడీకి, అమిత్ షాకు ఇచ్చిన పరిస్థితి. మరి మీ పార్టీ వాయిస్ ఎందుకు వినిపించలేకపోయింది? అటు ప్రధానికి, అదేవిధంగా అమిత్ షాకు. ఇక్కడ రాజకీయ అంశం గురించి నేను మాట్లాడట్లేదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది, అటు ప్రధానిపై కూడా ఉంటుంది. సో మీరెందుకు అక్కడ మీరు గట్టిగా చెప్పలేకపోయారు? మీ పార్టీ వాయిస్ ఎందుకు అక్కడ వినిపించలేకపోయారు? వంశీ గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ విషయం ప్రజల్లోకి కూడా వెళ్ళాలి. వంశీ గారు ఇక్కడ చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులమైన మనం అందరం కూడా విశ్వాసంతో ఉండటం ఒకటి విషయము. అక్కడ జరుగుతున్న విషయాల్లో వివాదాలు సృష్టించి భక్తులకు నమ్మకం కలగపోకుండా చేయటం అనేది ఇంకొక అంశం. మీరు ప్రధానమంత్రి గారే కాదు, అక్కడ భానుప్రకాష్ రెడ్డి గారే కాదు, తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ప్రసాదం తిరిగిన సందర్భంలో గతంలో ఉన్నటువంటి నాణ్యత, సువాసన ఈ పదార్థంలో లేదు, తొందరగా చెడిపోతుంది, ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా చెడిపోతుందని సాక్షాత్తు మనం అందరం కూడా అనుకున్న సందర్భం, ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భంలో మీరు వెంకటేశ్వర స్వామికి ప్రసాదం ఇచ్చినారా అంటే, చూడండి, దేవునికి సంబంధించినటువంటి విషయంలో పాలక వర్గాలు ఇంతటి అన్యాయానికి, లంచగొంటితనానికి పాల్పడి డబ్బులు వసూలు చేసి హవాలా ద్వారా చేస్తున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా మనం చూస్తూనే దేవుణ్ణి మనం కాదు ప్రసాదం తిరస్కరించే పరిస్థితి భక్తులకు లేదు. భక్తులకు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కానీ, మా భానుప్రకాష్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా భక్తులే. ప్రసాదాన్ని మనం తిరస్కరించే పరిస్థితి లేదు. తిరస్కరించమని ఎవరు చెప్పట్లేదు, కానీ ఇట్లా జరుగుతుంది. ఒక డేగ కన్ను వేయాలి, ఖచ్చితంగా మనోభావాలు కాపాడాలి అని ఎప్పుడైనా మీరు వాయిస్ గట్టిగా వినిపించారా? కేంద్రం వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఖచ్చితంగా దాంట్లోనే కాదు, మీరు 2025 జనవరి 5వ తారీఖున
మీకు ఐందవ శంకారం విజయవాడలో జరిగింది. ఇంతకు ముందు ఎవరైనా ధర్మ పరిషత్ లో గానీ మాకు సంబంధించిన విహెచ్పి లో గానీ మిగతా ఎవరికన్నా పడినా కూడా తిరుమలలో శృతి తప్పుతుంది విషయము, పాలక వర్గంలో జరుగుతున్నటువంటి విషయాలు అన్ని మతస్థులు ఉండటంలో గానీ, తిరుమలలో ఇప్పుడు దగ్గర ఒక 18,000 మంది ఉద్యోగస్తున్నారు, అందులో అన్ని మతస్థులు ఉన్నారు. వాటన్నిటి ఈ విషయాలన్నిటి కూడా మేము ఒక అంశంతోనే మాట్లాడలేదు. తిరుమలలో హిందూ ధర్మము, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దేశంలో జరుగుతున్నటువంటి అన్ని అన్యాయాల మీద బీజేపీ గలవెత్తింది. బీజేపీ అన్ని వేదికల్లో కూడా అంతర్గతంగా కూడా కేంద్ర మంత్రులకు అన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక గురించి మాట్లాడారు. ఇక్కడ మాకు వైఎస్ఆర్సీపీ మీద కానీ ఆ వ్యక్తుల మీద కానీ రాజకీయ వ్యక్తిగత కక్ష మాకు లేదు. అంటే జరిగిన విషయాన్ని మేము బయటికి తీస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఏకసభ్య కమిషన్ గాని వేయటం గాని, తర్వాత ఈ రోజు ఎన్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా ఈ రోజు ఏదో వైఎస్ఆర్సీపీ ఏం చెప్పుకుంటుందంటే మమ్మల్ని కార్నర్ చేస్తున్నారని చెప్పి. తర్వాత ఇంకొక విషయం కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఈ విషయంలో అందరూ కూడా హిందువులే ఉన్నారు. ఎవరు ఈ సంఘటనలు జరిగిన దాని అన్నింటిలో కూడా మనం ఇంకొకటి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంటే జరిగిన సంఘటనల పట్ల భారతీయ జనతా పార్టీ అవేర్నెస్ తోనే ఉంది. ఖచ్చితంగా దోషులందరూ కూడా బయటికి రావాలని వైసీపీ ఈ రోజు తనంతకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటుంది. ఏమని భారతీయ జనతా పార్టీ యొక్క వాదన. మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్కారం అండి.